హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ 25. ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది. చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు. కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ. స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం. ఆంటీ నన్ను వెనక నుండి అల్లుకొని, నన్ను కాదని నీలెవరితో ఉంటే నాకు బాధ అనిపించదారా అంది. నేను ఆంటీ వైపు తిరిగి అల్లుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, అందుకేనా చీర కట్టుకొని రెచ్చగొడుతున్నావు అన్నా. ఆయన లేకుంటే నిన్ను వదిలేదాన్ని కాదురా అంది. ఏంటే ఆంటీ ఇలా రోజు రోజుకి నీళ్ళు రతీదేవి తాండవం చేస్తుంది అన్న. నువ్వేరా కారణం అంటూ కిస్ చేసింది. 10 నిమిషాల తర్వాత పూర్తిగా అలిసిపోయాము. కాసేపు ఉన్నాక లేరా వెళ్తా అంది. నేను కూడా వస్తా అన్న. నేను వెళ్ళి మెసేజ్ చేస్తా, నువ్వు రా అంది. సరే అన్న. ఆంటీ నీటుగా ఒంటి మీద బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళి చూడు అంది. నేను వెళ్ళి చూసి రా అని సైగ చేశా. ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను నా రూమ్లోకి వెళ్ళి ఫోన్లో గేమ్ ఆడుకుంటా ఉన్నా. కాసేపటికి ఆంటీ ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసి చెప్పు, అంకుల్ లేవలేదా అన్నా. లేదురా, టాబ్లెట్స్ తీసుకొని వస్తావా, జ్వరం వచ్చినట్టుంది అంది. సరే అని వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వచ్చి ఇచ్చి రూమ్కి వస్తుంటే, కాసేపు కూర్చో, ఆయన్ని లేపి టాబ్లెట్స్ ఇచ్చి వస్తా అంది. సరే అని కూర్చున్నా. ఆంటీ కాసేపటికి వచ్చి కూర్చుంది. నేనేం మాట్లాడలేదు. ఆంటీ దగ్గరికి వచ్చి కూర్చో అంది. నేను వెళ్ళి కూర్చున్నా. ఆంటీ నా భుజం మీద తలపెట్టి ఈరోజు వద్దు అంది. సరే అన్న. కాసేపు మాట్లాడుకొని నేను వెళ్తా అన్నా. వద్దు, పింకీ రూమ్లో ఉండు, నేను వస్తా అంది. వద్దు, అంకుల్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, వెళ్తా అన్న. సరే వెళ్ళు అంది. నేను నా రూమ్కి వచ్చిన. సాయంత్రం వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నాకే ఆంటీని చూడాలి అనిపించి వెళ్ళా. అంకుల్ కూర్చొని టీవీ చూస్తుండు. ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు అన్న. తగ్గింది అన్నాడు. ఇంతలో ఆంటీ వాళ్ళ రూమ్ నుండి బయటికి వచ్చి కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి లోపలికి వెళ్ళింది. అంకుల్ నేను కాసేపు మాట్లాడుకున్నాము. ఇంతలో ఆంటీ వచ్చి కాఫీ ఇస్తా, కాసేపు ఉండు అంటూ కిచెన్కి వెళ్ళి నన్ను పిలిచింది. వెళ్ళు, ఎప్పుడు చూడు నీకు ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది ఇది అన్నాడు. ఏమైంది అంకుల్ ఇప్పుడు, చేస్తే పోలే అన్నాడు. అంకుల్ నవ్వుతూ, నువ్వు పరిచయం అయ్యాక నాకు ఏం పని చెప్పడం లేదు, అన్నీ నీకే చెప్తుంది అన్నాడు. పర్లేదు అంకుల్, ఖాళీగానే ఉంటున్నాగా అంటూ కిచెన్కి వెళ్ళడమే ఆలస్యం. ఆంటీ నన్ను హక్ చేసుకొని ముద్దులు పెట్టి కావాలి అనిపిస్తుంది అంది. అంకుల్ ఉన్నాడు ఎలా అన్న. ఆయన బయటికి వెళ్తా అన్నాడు, ఇంట్లోనే ఉండు అంది. మరి పింకీ అన్న. అది ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుందంట, అయినా అది ఉన్నా మనకు అడ్డా అంది. సరే అన్న. ఆంటీ కాఫీ సగం తాగి ఇచ్చి ఇంకో కప్ ఇచ్చింది. నేను తాగుతూ అంకుల్కి ఇచ్చేసి కూర్చున్నా. ఆంటీ రూమ్లోకి వెళ్ళింది. అంకుల్ కాఫీ తాగి కొంచెం పనుంది బయటికి వెళ్తున్నా అన్నాడు. నేను కూడా నా రూమ్కి వెళ్తా అన్నా. ఇద్దరం వచ్చేసాం. అంకుల్ వెళ్ళిన కాసేపటికి ఆంటీ ఫోన్ చేసి రా అంది. నేను వెళ్ళిన. ఆంటీ పింకీ రూమ్లోకి వెళ్దామని తీసుకొని వెళ్ళింది. నన్ను బెడ్ మీదకి నెట్టేసి నా మీద పడింది. రోజు రోజుకి అమ్మగారికి నా మీద ప్రేమ ఎక్కువ అవుతుంది ఏంటో అన్న. అయ్యగారిని సుఖపెట్టాలని అంటూ ముద్దులు మొదలుపెట్టింది. అయ్యగారిని సుఖపెట్టాలనా లేక అమ్మగారు సుఖపడాలనా అన్న. అక్కి, నేను నీ పెళ్ళాన్నిరా, నువ్వు నా మొగుడివిరా అని ఒక ట్రాన్స్లో మత్తుగా మాట్లాడుతుంది. నన్నెక్కడికైనా తీసుకెళ్ళిపో బావా, మనం ఇద్దరమే ఉందాం, ఎవ్వరు వద్దు మనకి అంటుంది. నేను ఆంటీ అనే మాటలు అన్నీ గుర్తుపెట్టుకున్నా. దాదాపు అరగంటకి కలిసిపోయాము. లవ్ యూరా అక్కి, ఇక లే అంది. నేను ఆంటీ మెడలో ఉన్న తాళి పట్టుకొని పెళ్లి చేసుకుందామా అన్న. ఛీ వెదవా, ఈ వయసులో పెళ్ళేంట్రా అంది. బావా పెళ్లి చేసుకుందామన్నావు అన్నా. నేనెప్పుడు అన్నా అంటూ నన్ను బెడ్ మీదకి నెట్టి లేచి కూర్చుంది. నేను ఇక తను మాట్లాడిన మాటలు అన్నీ చెప్పిన.
ఆంటీ సిగ్గుపడుతూ, "ఛీ వెధవ, నేనేమి అని ఉండనులే" అంది. "నిజం నువ్వు అన్నావు" అన్నా. ఇక చాలులే చెప్పింది" అంటూ నా మీద తలపెట్టి పడుకొని, "ఇలానే ఉండిపో దొంగ మొగుడిలా" అంది. సరేలే అన్నా. ఆంటీ లేచి తన బట్టలు సర్దుకుంది. ఆంటీని హగ్ చేసుకున్నా. "అబ్బా అక్కి, ఆయనకి తెలిస్తే నిజంగానే మన పెళ్లి చేస్తాడు" అంది. నేను నవ్వుతూ, "అంకుల్కి ఫోన్ చేయనా" అన్నా. ఆంటీ నవ్వుతూ, "చీ పోరా వదులు" అంది. నేను వదిలేసి వెళ్ళి కూర్చున్నా. ఆంటీ తన రూమ్కి వెళ్ళి నైటీ వేసుకొని వచ్చి కూర్చుంది. "ఏంటి కూర్చున్నావు" అన్నా. "ఎలాగూ డోర్ లాక్ చేసుకున్నాము. ఎవరైనా వస్తే నువ్వు పింకీ రూమ్కి వెళ్ళు" అంది. "అంత ధైర్యం ఎలా వచ్చింది" అన్నా. "నువ్వుండగా నాకెందుకు భయం" అంటూ నా చెంప మీద ముద్దు పెట్టింది. ఇంతలో తలుపు కొట్టిన సౌండ్ వినిపించి ఆంటీ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. నేను పింకీ రూమ్కి వెళ్ళిన. డోర్ క్లోజ్ చేసుకోలేదు. నాకు పింకీ మాటలు వినిపించి రిలాక్స్ అయినా. పింకీ లోపలికొచ్చింది. నేను దాని చేయి పట్టుకొని లాగి అల్లుకున్నా. పింకీ భయంతో అరిచింది. "ఓయ్ నేనే" అన్నా. "నా రూమ్లో ఏం చేస్తున్నావురా బంగారం" అంది. "నీకోసమే ఎదురు చూస్తున్నా" అన్నా. "అవునా, ఎందుకో" అంటూ నన్ను నెట్టేసింది. "ముద్దు పెట్టాలి అనిపించింది" అంటూ దగ్గరకు లాక్కున్నా. పింకీ నా పెదాల మీద ముద్దు పెట్టి, "ఇక వెళ్ళు" అంది. "నాకు ముద్దు ఎక్కడ పెట్టాలని ఉంటుందో నీకు తెలీదా" అన్నా. "ఇప్పుడు వద్దు కానీ వెళ్ళు" అంది. "ఇప్పుడే కావాలి" అన్నా. "అబ్బా ప్లీజ్ రాత్రికి" అంది. ఇంతలో అంకుల్ మాటలు వినిపించి బయటికి ఎలా వెళ్ళాలి, అంకుల్ ఉన్నాడు అనుకుంటున్నా. ఇంతలో పింకీ నోట్స్ రాస్తున్నాడు, ఇప్పుడే వస్తాడని డోర్ ఓపెన్ చేసింది. నాకెదురుగా అంకుల్ కూర్చొని ఉన్నాడు. నేను నోట్స్ రాస్తున్నట్లు కూర్చున్నా. అంకుల్ నన్ను చూసి, "అఖిల్ ఉన్నావా" అంటూ రూమ్లోకి వచ్చిండు. నేను నోట్స్ రాస్తూ, "అంకుల్ జ్వరం తగ్గిందా" అన్నా. రాసింది చాలు కానీ బయటికి వెళ్ళి వస్తావా" అన్నాడు. "వెళ్తా" అన్నా. అంకుల్ మనీ ఇచ్చి కొంచెం త్వరగా రా అన్నాడు. నేను వెళ్ళి మందు తీసుకొని వచ్చి అంకుల్కి ఇచ్చి పింకీ రూమ్కి కావాలనే వచ్చిన. పింకీ షార్ట్ టీ షర్ట్లో ఉంది. నేను దగ్గరికి వెళ్ళి, "ఓయ్ వెళ్ళనా" అన్నా. వెళ్ళు" అంటూ నా వైపు చూసింది. "ముద్దు పెట్టు" అన్నా. "ఒరేయ్ నాన్న చూస్తాడు" అంది. "మీ నాన్న మందు తాగుతుండులే, ముద్దు పెట్టు" అన్నా. "హక్కి వద్దు రాసుకోవాలి వెళ్ళు" అంది. "ముద్దు పెట్టు వెళ్తా" అన్నా. "పెట్టను వెళ్ళు" అంది. "నువ్వు పెడితేనే కానీ వెళ్ళను" అన్నా. "వినవు కానీ దగ్గరకు రా" అంది. నేను వెళ్ళిన. పింకీ ముద్దు పెట్టి, "ఇక వెళ్ళు" అంది. "ఏంటి మరి సంగతి" అన్నా. తనకి కూడా కావాలనిపించిందో ఏమో తెలీదు. వెంటనే ఓకే అని డోర్ లాక్ చేసి ట్యాప్ ఆన్ చేసింది. మేము అలసిపోయాక కాసేపు రొప్పు ఆర్చుకొని ఇక్కడే ఉండు అంటూ డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఆంటీ ఉంది. ఇద్దరం అలానే చూస్తున్నాం. ఆంటీ పింకీని బయటికి లాగి, "పిచ్చానే నీకు, మీ నాన్నున్నప్పుడు ఏంటిది" అంది. పింకీ నేను సారీ చెప్పాం. "నేను కాబట్టి ఓకే, అదే ఆయన చూస్తే చంపేస్తాడు మీ ఇద్దరిని, ఇంకోసారి ఇలా చేయకండి" అంటూ వెళ్ళిపోయింది. "సరే నువ్వు వెళ్ళరా బంగారం" అంది పింకీ. నేను అంకుల్తో కాసేపు మాట్లాడి నా రూమ్కి వచ్చి ఆంటీకి మెసేజ్ చేశా, నైట్ పరిస్థితి ఏంటి అని. ఆంటీ వెంటనే ఫోన్ చేసింది. "ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు, నీకు తెలీదా" అంది. నేను బయటికి వెళ్దామా అన్నా. "ఇప్పుడా, ఆయన ఉన్నాడుగా" అంది. "డ్రింక్ చేసిండు కదా, ప్రాబ్లం ఉండదుగా" అన్నా. అవును కానీ వద్దులే" అంది. "ఏం కాదు, కాసేపు సరదాగా వెళ్దామన్నా." "అది కాదురా, రేపు సినిమాకి వెళ్తాం కదా, ఇప్పుడు అవసరమా? పైగా ఆయన ఉన్నాడు, లేకుంటే వచ్చేదాన్ని" అంది. "అబ్బా ఏం కాదులే, వచ్చేసేయ్, నీకోసం వెయిట్ చేస్తుంటా" అన్నా. "అర్థం చేసుకోరా అక్కి" అంటుంటే నేను ఫోన్ కట్ చేశా. ఆంటీ ఫోన్ చేసింది. నేను కావాలని లిఫ్ట్ చేయలేదు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.